రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం ఎంపీగా 2019 నుంచి 2024 వరకు పనిచేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక యుద్ధమే చేశారని చెప్పాలి. ఓ పెద్ద పోరాటం, మామూలు పోరాటం కాదు. ఆయన అసలు ఆంధ్రప్రదేశ్లో కడుగు పెట్టనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెచ్చుకోవాలి. ఆయన్ని అరెస్ట్ చేయటం, ఆయన్ని పోలీస్ స్టేషన్లో కొట్టడం, ఆయన హాస్పిటల్కి వెళ్ళటం, డాక్టర్ల నుంచి రిపోర్టులు తెప్పించుకోవటం, ప్రభుత్వం పైన ఒక న్యాయ పోరాటం ఒక పక్కన ప్రభుత్వ విధానాలను విమర్శించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పైన ప్రతిపక్షం కంటే ఎక్కువగా ఒక్కడిగా ప్రభుత్వం పైన ఒక వీరోచితమైన పోరాటమే చేశారని చెప్పాలి. అటు ఢిల్లీ స్థాయిలో వాళ్ళ కంట్లో నలుసులాగా, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మీడియాలో రోజు ప్రభుత్వ యొక్క విధానాలను విమర్శించుకుంటూ పెద్ద ఎత్తున, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి ఢిల్లీ పెద్దలతో కూడా కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బీజేపీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. దాంతో ఏంటంటే అక్కడ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి కొంత ప్రభుత్వాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. ఆయనకు అనర్హత వేటు వేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సైతం అనేక సందర్భాల్లో విన్నవించినా కానీ అది సాధ్యం కాదు. అంటే ప్రభుత్వంతో ఒక్కడిగా పోరాడారు. తర్వాత 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా నరసాపురం నుంచి పోటీ చేస్తారని, లేకపోతే ఇంకా వేరే చోట నుంచి ఎక్కడైనా పోటీ చేస్తారని అనేక రకాల వార్తలు వచ్చినాయి. కానీ బీజేపీ వాళ్ళు ఆయనకేం టికెట్ ఇవ్వాల, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇవ్వాల, జనసేన పార్టీ తరఫున కూడా ఇవ్వలేదు. ఫైనల్గా ఆయన ఎక్కడా స్థానం లేకుండా కొంత గందరగోళ వాతావరణం. అంటే 5 ఏళ్ల పాటు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ప్రభుత్వం తరఫున ఎదురొడ్డి నిలబడ్డ వ్యక్తిగా, కనీసం విపక్షాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకు సీట్ ఇవ్వకపోతే ఫైనల్గా తెలుగుదేశం వాళ్ళు ఒక ఎమ్మెల్యే సీట్నిచ్చి అక్కడ ఆయన గెలిచారు. మొదటి మంత్రివర్గంలోనే మంత్రిగా ఉంటారు ఆయన అని చెప్పి భావించారు. కానీ ఆయన మంత్రి పదవి రాలే ఆయనకి. ఆయన కూడా అనుకున్నారు, ఆయన ఒక మీడియా సమావేశంలో కూడా ఆ విషయాన్ని చెప్పారు, నేను కూడా వస్తాను అనుకున్నాను, రాలేదని చెప్పారు. అయితే స్పీకర్గా ఇస్తారనుకున్నారు. స్పీకర్గా ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని ఆయన పిలవాల్సి వస్తుంది కదా, ఒక శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి వ్యక్తి కదా, అధ్యక్షాన్ని పిలవటానికి ఆయనకు నోరు ఎలా వస్తుంది అనేటువంటిది, అందుకే ఆయనకి పెట్టాలండి. కొంతమంది ఆయన హోంమంత్రి అయితే బాగుంటుంది, చట్టంలో ఉన్న లొసుగులన్నీ కూడా ఆయనకి తెలుసు, ఆయన ఎవరిని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిస్తారు, ఆయనకి మంచి అవగాహన ఉంది కాబట్టి చట్టాలపైన, ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారు కాబట్టి కోర్టులు, చట్టాలు, స్టేషన్లు ఇవన్నీ కూడా ఆయనకి పూర్తిగా అవగాహన ఉన్న విషయాలు కాబట్టి ఆ రకంగా ఆయనకి హోంమంత్రి ఇస్తే బాగుంటుందని కొంతమంది భావించారు. ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని అయితే ఆయన స్వీకరించారు. అది వరించింది. చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ స్పీకర్గా ఆయన పేరుని అనౌన్స్ చేయటం, ఆయన ఈరోజు ఎన్నిక కావటం జరిగింది. ఈయనకేంటంటే పరపతి కలిగినటువంటి వ్యక్తి, ఒక పారిశ్రామికవేత్త, శిరీష్ రాజు గారి తాలూకు మనవడు, కేవీపీ రామచంద్రరావు గారికి వియ్యంకుడు, అంటే రాజకీయంగా పెద్ద స్థాయిలో సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఎవరు నొచ్చుకుంటారు, ఎవరు ఇదవుతారనే దాంతో పని లేదు ఆయనకి. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ఎవరికి నొప్పి కలిగినా, ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా చెప్పేస్తారు. రాజకీయాల్లో ఆ డిప్లొమసీ అనేది ఆయన కొంత తక్కువ, డిప్లొమసీ మెయింటైన్ చేసేటువంటి మెంటాలిటీ కాదు. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, ఎక్కడ ఏది అవసరం అలా కాకుండా ఆయనకి ఏది అనిపిస్తే అని ఎక్కడ కావాలంటే అక్కడ మాట్లాడతారు. అదే కొంత రాజకీయంగా ఆయన ఇన్ని ఇబ్బందులు పెట్టినటువంటిది. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక డిప్యూటీ స్పీకర్ పదవి ఆయన వరించింది. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే రచ్చబండ అని చెప్పి టీవీల్లో కూర్చొని ప్రతిరోజు కూడా ప్రభుత్వ యొక్క విధానాలను విమర్శించుకుంటూ వెటకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వెటకారంగా జోకులు వేసుకుంటూ వెటకార మాటలతో వాళ్ళని ఎండగడతా ఉండేవాడు. కాబట్టి సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులందరికీ కూడా ఆయన యొక్క అభిప్రాయాలు కానీ, ఆయన యొక్క మాటలు కానీ, ఆయన యొక్క ప్రసంగాలు కానీ కొంత
ఆకట్టుకునే విధంగా ఉండేవి. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఆయన డిప్యూటీ స్పీకర్గా సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు.